హలో ఎవ్రీవన్, మనం సీసీ కెమెరాస్ కూడా డీల్ చేస్తున్నాం. 12 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాటిలో భాగంగా సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సీసీ కెమ్స్ కూడా అతి తక్కువ రేట్ లో, తక్కువ ఇన్స్టాలేషన్ ప్రైస్ తో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర చూసారు కదా, స్టాక్ కూడా చాలా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడ ఏ కెమెరా అవసరం అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మనం అవుట్ సైడ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి బుల్లెట్ కెమెరాస్ అనేది వాడతాం. అవుట్ సైడ్ అంటే ఇంటి బయట గానీ లాంగ్ డిస్టెన్స్ లో కవర్ చేయాలన్నప్పుడు ఈ బుల్లెట్ కెమెరాకి వెళ్తారు. ఈ గాడ్ ప్లస్ అనేది మనకు కంటిన్యూస్ గా లైట్ బ్లింక్ అవుతూనే ఉంటది. ఎవరైనా పర్సన్ వచ్చినా కలర్ లో కనిపిస్తుంది. మంచి అడ్వాన్స్డ్ అనమాట. కొంచెం క్లారిటీ ఎక్కువ కావాలి అనుకుంటే గాడ్ ప్లస్ కి వెళ్తారు. లాంగ్ రేంజ్ లో కనిపించాలి అన్నప్పుడు ఈ కెమెరాస్ వాడతాం. వైడ్ రేంజ్ లో కనిపించాలి అన్నప్పుడు ఈ కెమెరాస్ వాడతాం. ఇది జనరల్ గా ఇన్సైడ్ కి ఎక్కువ వాడతారు, ఇది అవుట్ సైడ్ కి ఎక్కువ వాడతారు. మరి నెక్స్ట్ ఏంటి? అదే విధంగా మీరు కెమెరాస్ చూస్తుంటే 2 రకాలుగా చాలా మంది అమ్ముతుంటారు. ఒకటి గాడ్ ప్లస్ అని వింటుంటారు, ఇంకోటి ఇల్లుమాక్స్ అంటారు. జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే మాకు సీసీ క్యామ్స్ కావాలంటారు, 2.4 మెగాపిక్సెల్ అంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తే డిఫరెన్స్ ఉంది. ఇల్లుమాక్స్ అని ఒకటి ఉంది, అదే విధంగా గాడ్ ప్లస్ అని ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కెమెరా ఒకటి తీసుకెళ్తే నేను ఫిక్స్ చేసుకోవచ్చు అంటారు. కాదు, కెమెరాతో పాటు ఇలాంటి డివిఆర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, ఇలాంటి పిన్స్ కావాల్సి వస్తుంది పవర్ సప్లై కోసం. అదే విధంగా ఇలాంటి పిన్స్ కూడా కావాల్సి వస్తాయి. వీటితో పాటు దీనికి సపరేట్ గా కెమెరాస్ పవర్ కావాలి కదా, దానికోసం పవర్ సప్లై ఎస్ఎల్పిఎస్ కావాలి, ఇలాంటి కేబుల్ కావాల్సి వస్తుంది. అదే విధంగా కెమెరాలో మనము రికార్డ్ చేసుకోవాలి కదా, రికార్డ్ చేసుకోవాలంటే హార్డ్ డిస్క్ కూడా కావాల్సి వస్తుంది. హార్డ్ డిస్క్ తో పాటు ఇలాంటి ర్యాక్ అనేది ఎందుకు పెడతాము అంటే, నాకు బయట వైర్లు ఈ డివిఆర్ ఇదంతా నాకు గలీజ్గా కనిపించకూడదు అన్నప్పుడు ఇట్లా ర్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ ర్యాక్ అనేది ఆప్షనల్, మిగతావి కంపల్సరీగా మనం వాడాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ మనం పర్ఫెక్ట్ గా సెట్ చేస్తాం. మీకు ఒక్కసారి ఫిట్ చేస్తే మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫిట్ చేస్తాం. నాకు ఇంత సెటప్ వద్దు సార్, సింపుల్ ఒక కెమెరా కావాలి అంటే మన దగ్గర ఇలాంటి కెమెరాస్ కూడా ఉన్నాయి. వైఫై కెమెరాస్ ఉన్నాయి. జస్ట్ ఈ కెమెరా తీసుకోవడము, మనం ఇంట్లో వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవడము, మొబైల్లో చూసుకోవచ్చు. ఈ కెమెరాలో బెనిఫిట్ ఏమంటే 2-వే కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. అంటే మీరు మాట్లాడచ్చు, యాజ్ వెల్ as అక్కడ వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడచ్చు. బయట దీనికి మా టెక్నీషియన్స్ కంప్లీట్ గా ట్రైన్డ్ ఫ్రమ్ కంపెనీ చాలా నీట్ గా ఫిక్స్ చేస్తారు. అదే విధంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ చేస్తారు.